నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారన్నట్టుగా మరి తను చెప్పడం జరిగింది. మరి నిజంగానే ఇది జరిగే అవకాశం ఉందా లేదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైఎస్ షర్మిల గారు, ఏపీ పీసీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిల గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో వైసీపీ విలీనం చేస్తున్నట్టు తను అయితే చెప్పడం జరిగింది. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? మరి అసలు అయ్యే ఛాన్స్ ఉందంటారా? పక్షం రోజుల తర్వాత, ఫలితాలు వచ్చిన పక్షం రోజుల తర్వాత పిసిసి అధ్యక్షురాలు షర్మిల మాట్లాడారు నిన్న. షర్మిల లెగ్ మహిమ, ఎక్కడ లెగ్ పెడితే అక్కడ అధికార పార్టీ ఇంటికే. మనం చూసాం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో లెగ్ పెట్టింది, పాదయాత్ర చేసింది, చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు. ఇక్కడ తెలంగాణలో అడుగు పెట్టింది, ఇక్కడ కూడా పాదయాత్ర చేసింది, కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు. మళ్ళా అక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కూడా మళ్ళా 64 నియోజకవర్గాల్లో ప్రచారం చేసింది. హంతక పార్టీ అని, అవినాష్ రెడ్డి హంతకుడని, జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని జగన్ ఇంటికి పంపించింది. అంటే షర్మిల ప్రచారం, షర్మిల రాజకీయం, షర్మిలకి ఉపయోగపడకపోయినా కుర్చీ కూలయటానికి ఉపయోగపడింది. ఏది ముఖ్యమంత్రి పీఠం దించేయడానికి మాత్రం ఉపయోగపడింది. షర్మిలను తీసుకెళ్ళి మనం రాహుల్ గాంధీ దేశంలో కనుక పాదయాత్ర చేపిస్తే మోడీ ఇంటికి వెళ్ళిపోతాడా? ఎందుకని రాహుల్ గాంధీ మరి అది తెలుసుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ ఏమంది, పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవటం తథ్యం, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్లో కలిసిపోతుంది అని షర్మిల అన్న మాటలు. మనకి ఫలితాలు వచ్చిన 3 రోజులకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినట్టు, ఢిల్లీలో నేషనల్ స్పోక్స్ పర్సన్ కర్ణాటక చెందినటువంటి నాయకుడిని రాజీ చేయమన్నట్టు ఆయన మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడని కూడా మనకి వచ్చింది సమాచారం. కానీ ఎందుకో మళ్ళీ అది బ్రేక్ అయింది. ఇక ఆ తర్వాత మళ్ళా విజయసాయిరెడ్డి వీళ్ళు ఢిల్లీ వెళ్ళడం ఏదో అది వేరే ఎపిసోడ్. కానీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడని, కాంగ్రెస్ని కలిపేస్తున్నాడన్న ప్రచారానికి ఇప్పుడు ఈ షర్మిల వ్యాఖ్యలు కూడా ఊతమిచ్చేలా ఉన్నాయి. షర్మిల చేసిన కామెంట్స్ వైసీపీలో ఇతర నాయకులను ఉద్దేశించి చేసినట్టుగా ఉంది, వాళ్ళ అన్నని చేసినట్టుగా లేదు. మేము ఆహ్వానిస్తున్నాం, కాంగ్రెస్లోకి ఎవరైనా రావచ్చు, వైసీపీలో ఎమ్మెల్యేలు, గతంలో పనిచేసిన వాళ్ళు, మాజీలు, ఎంపీలు ఎవరికైనా మా ద్వారాలు తీసే ఉంటాయని. జగన్మోహన్ రెడ్డికి కూడా గేట్లు ఎత్తారా, అది చెప్పటం లేదు. ఇప్పుడు ఆమె మాటల్లో తను ఎందుకు ఓడిపోయిందో కూడా చెప్పింది. అది తన ఓటమికి కారణం టైం అని. 14 రోజులే నాకు సమయం దొరికింది కడపలో నేను ప్రచారం చేయడానికి, 64 నియోజకవర్గాల్లో నేను తిరగాల్సి వచ్చింది. ఇంకొంచెం ముందు గనక ప్రవేశించుంటే ఇంకా మంచి ఫలితాలు కాంగ్రెస్కి వచ్చాయి. 80% ఓట్స్ మాకు వస్తాయని మేము అంతర్గత సర్వేలో అనుకున్నాం, కానీ 2-3% వచ్చాయి. సంతోషం అంటూనే తనని డబ్బు ఓడించింది, తనని భయం ఓడించింది. జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డికి భయపడి తనకు ఓట్లు వేయలేదని కూడా అందనమాట. పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీ పట్ల భయంతో అక్కడ ప్రజలు ఓటేయలేకపోయారు. దాడులు జరుగుతాయి, దౌర్జన్యాలు జరుగుతాయి, సంక్షేమ పథకాలు ఆపేస్తారని బెదిరించారు. అంతేకాదు ఇంకో మాట కూడా, ఏంటి, ఓటుకి 3,500 పెట్టి కొన్నారు, 3,500 రూపాయలు పంపిణీ చేశారు. ఇది ఈమె కాదు, షర్మిలే కాదు, మనకి ఎలక్షన్ రోజే తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. ఏమని, అసలు ఇంతవరకు రాజశేఖర రెడ్డి కుటుంబం ఎప్పుడూ పులివెందుల్లో డబ్బు పంచలేదండి. అలాంటిది, అంటే డబ్బు పంచకపోయినా పులివెందుల ప్రజలు రాజశేఖర రెడ్డికి, వివేకానంద రెడ్డికి అట్లా గెలిపించే అభిమానం, ప్రేమ, ఆదరణ వాళ్ళ పట్ల ఉన్న దీంట్లో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి డబ్బు బయటికి తీశాడు.
అంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన కూడా పంచాడు అని అక్కడ కడప తులసిరెడ్డి చెప్పారు, షర్మిల చెప్పిన దీంట్లో ఇవాళ ఆమె అసలు ఎంత పంచాడో కూడా చెప్పింది. ఎంత ఓటుకి 3,500 పంచితే అప్పుడు కూడా ఏదో అత్యవసరుగా బయటపడ్డారు. చావు తప్పి కన్నులొట్టపోయింది ఎవరికి? అవినాష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కడప లోక్సభకి గతంలో 5,40,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. దేశంలో అత్యధిక మెజార్టీ ఏది ఆ ఉప ఎన్నిక జరిగినప్పుడు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఎంత వచ్చింది? 60,000 మెజార్టీ అన్నమాట. 60,000 మెజార్టీ నీకు అసెంబ్లీకి వచ్చాయి, నీకు లోక్సభకి నీకు లక్షల్లో మెజార్టీలు వచ్చాయి. అలాంటిది అవినాష్ రెడ్డి అదే ఏది చావు తప్పి కన్నులొట్టపోయి బయటపడ్డాడని ఆమె అన్నది కరెక్టు. షర్మిల, నాకు ఇంకొంచెం ప్రచారం సమయం దొరికినట్లయితే ఇంకా నేను ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళం అన్న దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికైనా పునర్వైభవం తప్పదు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్తేజమే లక్ష్యంగా తను పనిచేస్తాను, పార్టీని పని చేయించుతానంటూ నిన్న ఆమె ఢిల్లీ వెళ్ళారు. అక్కడ రాహుల్ని, సోనియాని, ప్రియాంకని కలిశారు. ఈ జరిగిన ఎన్నికల ఫలితాల వివరాలని, పర్సంటేజ్ గురించి చర్చించుంటారు. నెక్స్ట్ ఖర్గేను కూడా ఆమె కలిశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాట్ నెక్స్ట్? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఆమె మళ్ళా ఎలా పునరుజ్జీవింపజేస్తోంది? వైసీపీలో ఎంతమంది ఉంటారు? 11 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఎటు దూకుతారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, గెలిచిన వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో జరిపినటువంటి ఈరోజు సమావేశంలో ఆయన మాటలు ఎలా ఉన్నాయి? ఏమీ ఆయనలో పశ్చాత్తాపం లేదు, ఆయనలో అంతర్మథనం ఏమీ కనపడలేదు, బ్యాక్ లుక్ కనిపించలేదు. అదే పాత పద్ధతే. ప్రతి ఇంట్లో మంచి చేశాను కానీ ఈ ఫలితం వచ్చింది, 2,70,000 కోట్లు బటన్లు నొక్కి వేశాను, ఈ ఫలితం వచ్చింది, శకుని పాచికలని, ఈవీఎంలని అతను అన్న మాటలు అన్నమాట. అంటే ప్రజా తీర్పుని అవమానించేలా మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకు ఆయన ఇప్పటికి కూడా ఆలోచించుకోవట్లేదు. పోలవరం కట్టలేదు కాబట్టి ఓడిపోయాను, అమరావతి నాశనం చేశాను కాబట్టి ఓడిపోయాను, రోడ్లన్నీ గుంతలుగా చేశాను కాబట్టి ఓడిపోయాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి దానివల్ల ఎంతమంది ప్రజలు, రైతులు ఇబ్బంది పడ్డారు, అవన్నీ కూడా ఏవి గుర్తు రావట్లేదు. పాస్ పుస్తకాల మీద రైతుల ఫోటో బదులు నా ఫోటో వేసాను, పొలాల్లో సర్వే రాళ్ల మీద నా ఫోటోలు వేయించాను, నా ఫోటోల పిచ్చే నన్ను ఓడించింది, జగన్ బొమ్మే జగన్ ఓడించింది అనేది తెలుసుకోలేని పరిస్థితి అన్నమాట. అంటే 15 రోజులైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు విచ్చుకోలేదు, పొరలు కమ్మిన కళ్ళు ఇంకా తెరుచుకోలేదన్నమాట. ఆయన మాటలు అలా ఉన్నాయి. శకుని పాచికలు అంటే ఇదే శకుని పాచికలు జగన్మోహన్ రెడ్డికి గతంలో ఇదే ఈవీఎంలో 5 లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చాయి. ఇప్పుడు 60,000కి ఆయన మెజార్టీ పడిపోయింది. నీకు 5 లక్షల మెజార్టీ వస్తే ఈవీఎంలు బెస్టా? అదే విశాఖపట్నంలో భరత్కి 5 లక్షల మెజార్టీ వస్తే ఈవీఎంలు వరస్టా? తప్పుగా వర్కింగ్ చేస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో నీకు పులివెందుల అసెంబ్లీకి 90,000 మెజార్టీ వస్తే ఈవీఎంలు ఓకేనా? ఇప్పుడు మంగళగిరిలో లోకేష్కి 90,000 మెజార్టీ వస్తే ఈవీఎంలు ఓకే కాదా? అంటే నీ చేతగానితనం, నీ అసమర్థత, నీ పట్ల తీవ్ర వ్యతిరేకత, నీ అవినీతి కుంభకోణాలు నీ ఓటమికి ప్రధాన కారణాలు. షర్మిల అదే అంది, ఏమని? ప్రజలు మార్పు కోరుకున్నారు, కాకపోతే నాకెందుకు ఓటేయలేదు అంటే నేను ఇవాళ ప్రత్యామ్నాయంగా ప్రజల కళ్ళకి కనపడలేదు, ఓటు వృధా కాకూడదు, కాబట్టే తెలుగుదేశంకి, బీజేపీకి, జనసేనకి వేశారు. గెలిచే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వేశారు. జగన్మోహన్ రెడ్డి తప్పులే జగన్మోహన్ రెడ్డిని ఓడించాయి అని చక్కటి విశ్లేషణ చేసింది షర్మిల. షర్మిలకు ఉన్నటువంటి అవగాహన, రాజకీయ పరిణతి జగన్మోహన్ రెడ్డిలో లేకపోవటమే ట్రాజడీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.